నెక్స్ట్ 60% of 264 is the same as అంటే సేమ్ యాజ్ 264లో 60% ఎంత వస్తుందో సేమ్ అదే ఆన్సర్ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్కి వస్తుందండి. ఫస్ట్ 264కి 60% కడదామంట. 264 into 60%. 0 క్యాన్సిల్. ఎంత వస్తుంది ఈ ఆన్సర్? దీని కింద 0 పోవాలంటే పైన 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోండి. 0.6 వస్తుంది ఇక్కడ. సో 264 into 0.6 ఎంత వస్తుంది ఆన్సర్? 158.4 వస్తుంది. 158.4 ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో దేనికి వస్తుందో అదే ఆన్సర్. సేమ్ యాజ్ అన్నది. సేమ్ దేనికైతే వస్తుంది అని. ఇప్పుడు ఫస్ట్ ఏ కనుక్కున్నామండి. కనుక్కోక్కర్లేదు, చూసి తెలిసిపోతుంది. 10% 44. 44 10% ఎంత అండి? 4.4 అవుతుంది. అవునా? 44 into 10%. 0 క్యాన్సిల్. 10 దీంట్లో 4.4 టైమ్స్ పోతుంది కదండి, ఇది ఆన్సర్. కానీ ఇక్కడ 158.4 ఇచ్చాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో బి చూద్దామండి. 15% ఆఫ్ 1056. ఈ 5 టేబుల్ 3 టైమ్స్ పోతుంది, 20 టైమ్స్ పోతుంది, ఇది 2 టేబుల్ 10 టైమ్స్ పోతుంది. ఫైవ్ 28 టైమ్స్ పోతుంది. 0 కింద 0 పోవాలంటే పైన 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. 0.3 into 528 is equal to 158.4 అండ్ ఆన్సర్. అంటే ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన దానికి ఆన్సర్ 158.4 వచ్చింది. సేమ్ బి ఆప్షన్ కూడా సేమ్ ఆన్సర్ కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు 270 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 252 పాస్ అయ్యారు. పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అన్నారు? 200 టోటల్ మెంబర్స్ ఎంతండి? విద్యార్థులు 270 అని టోటల్ మెంబర్ ఎప్పుడు ఏమవుతుంది? 100% అవుతుంది. 100% విద్యార్థులు అంతా 270 మెంబర్స్. అందులో 252 మంది పాస్ అయ్యారు. పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అంటే 252 అనేది ఎంత 270లో ఎంత